వైసీపీలో సీటు సితారా రెబల్స్ కి బుజ్జగింపులు. ఏం చెప్తాం పాపం. ఇప్పుడు 25 మంది అన్నారు, అది ఇప్పుడు 75 అన్నారు, అదేమన్నా 80కి వెళుతుంది అన్నారు. ఇవాళ కూడా మొత్తంగా మనం గమనిస్తే అదే ఎవరైతే లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా దాని గురించి మాట్లాడారు. అంటే పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎంఆర్ఓలకు ఉంటాయి బదిలీలు, ఇదేంది ఎమ్మెల్యేలను 80 మందిని మార్చడం, 5 ఏళ్ళు ఇక్కడ పని చేసేపో, ఇంకో దగ్గర 5 ఏళ్ళు అక్కడ పని చేయపో, ఇక్కడ పనికి రాలేదు పో, 5 ఏళ్ళు అక్కడ పోయి పని చేయపో అని చెప్పడం సరైనటువంటిది కాదనేది ఒక ఆయన ఇచ్చినటువంటి మెసేజ్. సరే, అదేవిధంగా మార్చాల్సింది పవన్ కళ్యాణ్ గారు కూడా మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మార్చాల్సింది నిన్ను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ కూడా చెప్పడం జరిగింది. సరే, ఏదైనా కానీ తెలుగుదేశం జనసేన ఈరోజు కూడా అది టార్గెట్ చేశారు. కానీ ఇంతవరకు ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని అయితే ఆయన క్రియేట్ చేశారు. విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, నెంబర్ 1 నిన్న గుంటూరు ప్రకాశం మార్చిన తర్వాత ఇవి కృష్ణా మార్చారు, ఈస్ట్ వెస్ట్ మారుస్తూ ఉన్నారు. మార్చడం అంటే ఒకటి మార్చడం 2 మార్చడం కాదు, మొత్తం మారుస్తూ ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో అసలు నేను కంటెస్ట్ చేయను అన్నారు. చేస్తే ఆయన అక్కడి నుంచి ఆయన చేస్తున్నా ఆయన బదిలీ చేయడం ఆయన అక్కడ ఓడిపోతాడనే, ఆయన ఇప్పుడున్న దగ్గర ఓడిపోతాడని వీళ్ళు గ్రహించి ఆయన మార్చారా, లేదా అక్కడ పంపించడం ద్వారా అక్కడ నాయకత్వం సరిగ్గా లేదని చెప్పని మార్పించాలని చూస్తున్నారా? జగ్గయ్యపేట ఉదయభాన్ లాంటి వాళ్ళని మారుస్తారా? ఏంటిది అసలు? అక్కడ ఉన్న నాయకత్వం ఏమైపోవాలి? ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడికి తనకంటూ ఒక బలమైనటువంటి ఒక క్యాడర్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ క్యాడర్ని ఇప్పుడు వరకు వాళ్ళు పెంచుకొని వాళ్ళందరితోటి అనుబంధం, వాళ్ళందరితోటి కలిసి ట్రావెల్ చేసి ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచి ఇంకో దగ్గర వేస్తే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఇతను సహకరించాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ రేపుతున్న వాళ్ళకి సహకరించాలి కదా. అక్కడ అతను ఇంకో క్యాడర్ని తయారు చేసుకుంటాడు. ఇప్పటి వరకు ఒక మండల నాయకుడు ఒక 10-15 సంవత్సరాలుగా కష్టపడి ఒక బిల్డ్ చేసుకొని ఉంటాడు. ఇప్పుడు వచ్చిన నాయకుడికి ఆ మండల నాయకుడు నచ్చకపోవచ్చు. ఆ మండల నాయకుడిని పక్కన పెట్టి ఇంకో నాయకుడిని తయారు చేస్తాడు. ఇతను 20 సంవత్సరాల పాటు కష్టపడి చేసుకుంది ఏం గుర్తుండిద్ది? ఆయన వచ్చి రాకముందే మళ్ళీ కొత్త ఆలోచనలు ఎన్ని ఉంటాయి. ఆయన టీం ఎందుకు ఉండాలి, ఆ ఎమ్మెల్యే టీం ఉండకూడదు, కొత్త టీం కావాలని అనుకుంటారు కదా. అది ఎంత నష్టం చేసిద్ది? విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంతవరకు రాజకీయాల్లో ఇంత విచిత్రమైనటువంటి బదిలీలను కానీ రాజకీయ పరిణామాలను కానీ చూడలేదు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే అసలు అక్కడి నుంచి ఫోన్ వస్తుందంటే వీళ్ళ సీటుకి ఎసరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు అందరూ భయపడుతున్నారంటే, అలా వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి సజ్జల గారిని, ధనంజయ రెడ్డి గారిని కలిసి అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఒక వాళ్ళ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకునే దిశగా సాగుతున్నారని అలా ఉందంటండి పరిస్థితి. ఎవరికి ఎప్పుడు కాల్ వస్తుందని భయపడే పరిస్థితుల్లో ఉన్నారంటండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి దానికి సంబంధించింది కూడా. ఫోన్లు వస్తాయని భయపడితే పర్వాలా, ఇక్కడ ఏంటంటే అది ఎప్పుడు వస్తుందో తెలవక వెయిట్ చేస్తున్నారు. సరే, ఏదైనా కానీ బాగాలేదండి సిస్టము, అది కరెక్ట్ కాదు. ఆయనకి ఇక ఆయన మాట వింటారు కాబట్టి ఎమ్మెల్యేలు అలా చేయటం తప్పితే నిజంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అంశాలతో నష్టం జరిగింది. ఎలా నష్టం జరిగింది? అమరావతిని క్యాన్సిల్ చేయడం, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో అక్కడ సీట్లు అన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఆయన చేసిన తప్పు, దానికి ఎమ్మెల్యేలను బలి చేస్తే ఎట్లా కుదిరిద్ది? 2 డెవలప్మెంట్ ఏ రోజున ఎమ్మెల్యేకి టైం ఇచ్చి ఎమ్మెల్యే దగ్గర ఉన్న అంశాలు చేశారా? రోడ్లు వేయాలండి, లేకపోతే ఇంకోటి చేయాలండి, అది కట్టాలండి, అవన్నీ చెప్పినప్పుడు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారా? ఎమ్మెల్యేలు పోయి సీఎంఆర్ఎఫ్ లెటర్లు ఇచ్చి చేర్చుకోగలిగారా? ఎవరైనా ఏదైనా ఉద్యోగం కావాలనో, ఒక ట్రాన్స్ఫర్ కావాలంటేనో, ఒక సమస్య కావాలంటేనో సీఎం గారి దగ్గర పోయి పరిష్కరించుకోగలిగారా? ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఒక్కొక్క ఎమ్మెల్యే కలిశారు? ఎన్నిసార్లు కలిసేటువంటి అవకాశం ఉంది? సంవత్సరానికి ఒకసారి ఆయన ఎమ్మెల్యే కలుస్తాడు కదా. 5 సంవత్సరాలు 5 సార్లు కలిసేటువంటి ఎమ్మెల్యే 2 సార్లు కలిసిన ఎమ్మెల్యే ఒకసారి కలిసినట్టు ఎమ్మెల్యే ఉన్నాడు. ఏంటంటే పర్సనల్ టైం, 1-to-1 మాట్లాడే టైం. ఏదో గుంపులో ఉన్నప్పుడు అన్న బాగున్నావా అని అంటే కాదు. అన్న బాగున్నావా అని చెప్పిన గుంపులో వెళ్తే ఏం చెబుతాడు అక్కడ? అతను ఏదో పేపర్ ఇస్తాడు, ఆ పేపర్ వెనక్కి వెళ్తే ఆ వెనక్కి పోయి ఆ పేపర్ వేయడం, చివరికి అది వేయడం పోయిద్ది. కానీ 1-to-1 మాట్లాడిన సందర్భం, ఆ రోజు సీట్ ఇచ్చేటప్పుడు మాట్లాడారు, ఈరోజు సీటు పీకేటప్పుడు మాట్లాడుతున్నారు. ఆ రోజు సీట్ ఇచ్చేటప్పుడు మాట్లాడి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు సీటు పీకేటప్పుడు మాట్లాడుతున్నారు. అలా ఎలా? ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు గెలిచి నేను నిలబెడితేనే కదా నువ్వు ముఖ్యమంత్రివి. నువ్వు వాళ్ళని కూడా అదే స్థాయిలో గౌరవించాలి కదా. వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళని గౌరవించి అంటే మాట్లాడి ఉండొచ్చు, కొంతమందితోటి కాదు, అందరితో. 151 మందిలో ఒక 30 మందికి మాత్రమే అవకాశం ఉండిద్ది సంవత్సరానికి ఒకసారి కలిసేటువంటి అవకాశం. 120 మందికి ఆ అవకాశమే లేదు. మరి ఇంతకుముందు కూడా కులం చూడడం, మతం చూడడం అన్న ఈ రోజున బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే అక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా అక్కడ ఎక్కువగా ఓట్లు ఉన్నా సరే ఆ సామాజిక వర్గానికి కాకుండా బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
మరి ఎందుకని సడన్గా బీసీల మీద ఇంత ప్రాధాన్యత వచ్చిందని కూడా అందరూ కూడా ప్రజలు ఓటు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. రాష్ట్రం బాగుండాలని రాజకీయం చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. రాష్ట్రాన్ని పక్కన పెట్టి కులాలని మతాలను అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తే అన్నాళ్ళు చేస్తే మాత్రం బాగుంటుంది. దానికి ఎంతవరకు రీచ్ వస్తుంది అది కూడా సరైనది కాదు.